హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రాంతి. వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి ఐడియాస్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ గుడ్డు కూర. ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? కాంబినేషన్ వెరైటీగా ఉందా? కానీ టేస్ట్ అయితే ఒక్కసారి కనుక మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకుంటారు. ఇది అయితే పక్క. త్వరగా ఈ కాంబినేషన్ అయితే ఎవరు చేసుకోరు అనుకుంటా, కానీ ఈ కాంబినేషన్ పిల్లలు బాగా ఇష్టపడతారండి. ఎందుకంటే పిల్లలు క్యారెట్ కొంతమంది తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా గుడ్డేసేసరికి ఇష్టంగా తింటారు. ఒకసారి చూడండి. మీరు కూడా చేయడం కూడా చాలా ఈజీ అండి. దీని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఈ రెసిపీ అనేది మార్నింగ్ లంచ్ బాక్స్కి అయితే ఒకసారి ట్రై చేయండి పిల్లలకి. వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తిని ఫుల్ ఎంప్టీ బాక్స్తో అయితే ఇంటికి వస్తారండి. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ ప్రాసెస్ కూడా మనం నైటే ఈ క్యారెట్ అనేది తురిమేసుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఈ ప్రాసెస్ ఇంకా ఈజీ అండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా, దేంట్లోకైనా ఈ కాంబినేషన్ అనేది సూపర్ అండి. ఇంకా మనం అయితే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. మన వీడియోలోకి అయితే ఇంకా ఎంటర్ అయిపోదాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. Please like my video and share my video and give some comments. క్యారెట్ గుడ్డు కర్రీకి మనకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, కారం మనకి కావాల్సినంత, ఉప్పు తగినంత, పసుపు కొంచెం, జీలకర్ర, ఒక 2 రెమ్మలు కరివేపాకు, 2 గుడ్లు అనేది మీకు ఎన్ని కావాలనేది మీ ఇష్టమండి. ఇంకా నూనె. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఎందుకంటే క్యారెట్కి ఎగ్కి కాబట్టి ఒక స్పూన్ అనేది ఎక్స్ట్రానే పడుతుంది. అలాగే ఇప్పుడు ఫస్ట్ అయితే నేను జీలకర్ర వేసుకున్నాను, కొంచెం కరివేపాకు, క్యారెట్ తురుము కూడా వేసేసుకోవచ్చండి. క్యారెట్ తురుము కూడా వేసేసుకుని ఇప్పుడైతే మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం క్యారెట్ అనేది తురిమేసుకున్న వల్ల త్వరగా అనేది క్యారెట్ మగ్గిపోతుందండి. ముక్కలైతే మనకి త్వరగా మగ్గదు. తురిమేసుకున్న వల్ల క్యారెట్ అనేది త్వరగా మగ్గిపోతుంది. నేనైతే ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటానండి. మా ఇంట్లో అందరూ కూడా, మా పిల్లలైతే ఇంక అసలు చెప్పనవసరం లేదు, అంత ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే క్యారెట్ తురుము అనేది కొంచెం మగ్గిందండి. మనం ఇప్పుడైతే పసుపు చిటికెడు వేస్తే సరిపోద్దండి. తగినంత ఉప్పు అది మన టేస్ట్ బట్టి చూసుకోండి. అంటే క్యారెట్కి ఎగ్కి కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. మళ్ళీ ఒకసారి ఉప్పు పసుపు కూడా క్యారెట్ తురుముకి బాగా పట్టేలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. బాగా కలుపుకోవాలండి. ఒకే దుక్కున ఉప్పు అనేది ఉండిపోతే కర్రీ అనేది అసలు బాగోదండి టేస్ట్.
ఇప్పుడైతే మన టేస్ట్‌కి సరిపడినంత కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. కారం అనేది మాత్రం ఈ కర్రీకి మరీ ఎక్కువైతే పడదండి. ఒక స్పూన్ కారం అయితే సరిపోద్దండి. అంటే మనం కారం మనకు తెలుస్తది కదండీ! మన ఇంట్లో మన కారం ఎలా ఉంటుందనేది. దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కారం కూడా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనం దీంట్లో గుడ్లైతే కొట్టేసుకుందామండి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నానండి. 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఇంకా కావాలంటే మీ ఇష్టమండి. 3 వేసుకున్నా బాగుంటుందండి. ఎగ్స్ అయితే నేను వేసేసుకున్నాను. కొంచెంసేపు అయితే అలా వదిలేయండి. ఒక 4 సెకండ్స్ అలా. ఎగ్ అనేది కొంచెం మనకి పీసెస్ ఆనాలంటే వెంటనే కలుపుకోవాల్సిన అవసరం లేదండి. నాకైతే మరీ పెద్ద పీసెస్ అయితే అవసరం లేదు. అందుకనైతే నేను కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే క్యారెట్, ఎగ్ మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనమైతే లిడ్తో మనమైతే క్లోజ్ చేసేయాలండి. కొంతసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచాక సిమ్లోనే ఉంచుకోండి. సిమ్లో ఉంచుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనం ఒకసారి కలుపుకోవాలండి. ఈ కర్రీ అనేది పొడిపొడిలాడుతూనే అన్నట్టు ఉంటుందండి. ఇది మనం ఎలా చెప్పాలంటే దీంట్లో రైస్ వేసుకుంటే సేమ్ మనకి ఒక ఫ్రైడ్ రైస్ తిన్నట్టే ఉంటుందండి సేమ్. అలా ఒకసారి కలిపేసుకున్నాక మళ్ళీ అయితే మనం లిడ్తో క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి కర్రీ అనేది బాగా కలుపుకోండి. ఇలా పొడిలాడుతూ ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇంకా సరిపోతుంది కర్రీ. ఈ టెక్స్చర్లో వస్తే మన కర్రీ అనేది అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు మాత్రం మన రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్లో అయితే ఖచ్చితంగా పెట్టండి. అంతేనండి, మన క్యారెట్ గుడ్డు కూర అయితే రెడీ. ఇంకా టేస్ట్ చూడడమే ఆలస్యం. సీ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.